థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా కోటాను కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పూర్ణాత్మ ఈ సబ్జెక్ట్ని మనం వీలున్నంత వివరంగా తెలుసుకుంటాం. ఫస్ట్, పూర్ణాత్మ అంటే ఏమిటి? ఇది చూద్దాం. అసలు ఈ పదానికి మీనింగ్ ఏంటి? పరమాత్మ వింటాము, ఆత్మ వింటాము. మరి పూర్ణాత్మ అంటే ఏంటి? ఎలాగైతే ఈ శరీరానికి తల్లిదండ్రి ఉంటారో అలాగే ఈ ఆత్మకు కూడా పేరెంట్స్ సోల్ పై లోకాల్లో ఉంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే స్పిరిట్ అని చెప్తాం, మనల్ని సోల్ అని చెప్తాం. అంటే స్పిరిట్ అంటే ఏంటి? పూర్ణాత్మ. ఆ స్పిరిట్ అంటే ఆత్మల ఫ్యాక్టరీ. ఆ స్పిరిట్ తన కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ కెపాసిటీకి తగినట్టుగా సోల్స్, ఆత్మలను ఈ భూమికి సృష్టి చేసి, సృష్టి అనే కంటే ఒక భాగంగా పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మకి పుట్టుక చావులు లేవు కాబట్టి ఆ స్పిరిట్ తన నుంచి ఒక భాగంగా ప్రొడక్షన్తో మనల్ని పంపిస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఉంటాం, మన పూర్ణాత్మ పైలోకాల్లో ఉంటుంది. మరి మనకి మన పూర్ణాత్మతో ఎలా కనెక్షన్ వస్తుంది అంటే, ధ్యానం చేస్తేనే పూర్ణాత్మతో, అంటే మన పేరెంట్స్ సోల్ తోటి మన కనెక్షన్ వస్తుంది. లేకపోతే పూర్ణాత్మ పై లోకాల్లో ఉంటుంది, మనము కింది లోకాల్లో ఉంటాము. కనెక్షన్ లేకుండా, అంటే గైడెన్స్ లేకుండా, ఒక తోడు లేకుండా, ఒక జ్ఞానం లేకుండా మనము ఎట్లా అంటే ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాము. ఒక తల్లిదండ్రి ఉంటే బిడ్డని చక్కగా పెంచుతారు, అన్నీ నేర్పిస్తారు, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది గైడ్ చేస్తారు. అలాగే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో పూర్ణాత్మ చక్కగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది, పూర్ణాత్మతో కనెక్షన్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి, జ్ఞానం తీసుకోవాలి, చక్కగా జీవించాలి, ముక్తి మార్గం ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి, ఆత్మపరంగా కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ చూసినట్లయితే పూర్ణాత్మ అంటే ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇది మహాభారతం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కరిని చెప్తూ ఉంటాము. ధర్మరాజు పూర్ణాత్మ ఎవరు అంటే యమధర్మరాజు. అలాగే భీముడికి పూర్ణాత్మ ఎవరు అంటే వాయుదేవుడు. అలాగే అర్జునుడికి ఎవరు? ఇంద్రుడు. కర్ణుడికి ఎవరు? సూర్యుడు. అంటే భారతంలో మనకి ఈ క్యారెక్టర్స్ మూలంగా ఇటువంటి సబ్జెక్ట్స్ని ఈజీగా అర్థం చేసుకునేదానికి మనకి ఇచ్చారు. మరి ఫిజికల్గా చూస్తే పేరెంట్స్ ఎవరు? వాళ్ళకి పాండురాజు, కుంతీదేవి. అలాగే నకుల సహదేవులకు అశ్వనీ దేవతలు. అక్కడ పేరెంట్స్ ఎవరు? మళ్ళీ పాండురాజు, మాద్రి. కనుక అక్కడ మనకు అర్థమయ్యేది ఫిజికల్ పేరెంట్స్ అండ్ స్పిరిచువల్ పేరెంట్స్.
ఇప్పుడు మనకిక్కడ ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ చూస్తే మనము ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఈ ఆత్మ పూర్ణాత్మగా ఎట్లా ఎదుగుతుంది, పూర్ణాత్మ నుంచి పరమాత్మగా ఎదిగే విధానం ఏంటి, ఇది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి పత్రిజీ ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అది తెలుసుకొని సబ్జెక్టు వెళ్ళిపోదాం. ద్వా సుపర్ణ సయూజ సకాయ సమానం వృక్షం పిప్పళధ్వజం పరిషస్వజాతే తయోరన్యః తన్నన్నాశ్రేయో అభిచాకషీతి. ఈ షడ్దర్శనాల్లో శ్లోకాన్ని సార్ చెప్తూ ఉంటారు. ద్వా సుపర్ణ, 2 బంగారు పక్షులు ఉన్నాయి అంట. సయూజ సకాయ, ఒకే దగ్గర ఉన్నాయి, ఒకే చెట్టు మీద ఉన్నాయి. సమానం వృక్షం, ఆ ఒకే చెట్టు మీద జీవిస్తున్నాయి. పిప్పళధ్వజం, దాంట్లో ఒక పక్షి, అంటే కింద కొమ్మ మీద ఒక పక్షి, పై కొమ్మ మీద ఒక పక్షి. ఈ కింద కొమ్మ మీద ఉన్న పక్షి గింజలు తింటూ హడావిడి చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉందంట. ఇదేలా ఉండే సేమ్ పక్షి, బంగారు పక్షి, పై కొమ్మలో కూర్చొని ఈ కింద పక్షిని చూస్తూ గమనిస్తూ ఉందంట. ఈ హడావిడి చేసే పక్షి కొంచెం సేపటికి తలెత్తి చూస్తే పైన సేము ఇదే నాలాంటి పక్షే పై కొమ్మలో కూర్చొని సైలెంట్గా చూస్తా ఉందంట. దీనికి తెలుసుకోవాలి ఏంటది, నాలాగే ఉంది కానీ చాలా సైలెంట్గా ఉంది, ఏం చెయ్యట్లేదు అని చెప్పి ఇది ఎగురుకుంటా వెళ్ళి పైకి వెళ్ళి చూస్తానికి దగ్గరికి వెళ్ళేటప్పటికి తానే అది అని అర్థమైపోయింది. ఎప్పుడైతే అది తానే అని అర్థమైందో, గమనించేది నేనే, చేస్తున్నది నేనే అనేది అక్కడ ఆ 2 బంగారు పక్షులు నేనే అనేది అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంది, మనం కర్మలు చేస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ మనలో ఉండే ఒక ఆత్మసాక్షి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన కర్మలు, మన మాటలు, మనకు సంబంధించినవన్నీ మనం సాక్షిగా చూస్తూ ఉంటాము. అప్పుడు అక్కడే ఈ ఆత్మ పూర్ణ ఆత్మస్థితికి చేరుకుంటుంది. అంటే చేసేది మనమే, చేసేవన్నీ గమనించేది కూడా మనమే. మనలో ఒక సృష్టికర్త, ఒక సృష్టి సాక్షి. ఇప్పుడు భగవంతుడు ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, సృష్టి మొత్తాన్ని సృష్టిస్తాడు, సృష్టికి సాక్షిగా ఉంటాడు. గమ్మున అలాగ మొత్తం చూస్తూ ఉంటాడు. నేను అని చెప్పి ఇరుక్కోడు, దానికి సాక్షిగా ఉంటాడు. అలాగే మనం చేసే కర్మలకు అన్నిటికీ మనం ఒక సాక్షిగా తయారవుతూ ఉంటాం. ఇది ప్రాక్టికల్లోనే అర్థమవుద్ది మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ ఆత్మ, పూర్ణాత్మ, పరమాత్మ ఈ స్టేట్స్ ఎలా ఉంటాయి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇవి తెలుసుకుందాం. ఒక ఆదిశంకరాచార్య ఫస్ట్ ఏం చెప్పారు దీని గురించి అంటే,
ద్వైతం, విశిష్ట అద్వైతం, అద్వైతం అని చెప్పారు. ద్వైతం అంటే ఏంటి? రెండు. ద్వైతం అంటే రెండు, అంటే డ్యూయలిటీ అని చెప్పాడు. అక్కడ మనం ఏం చేస్తాము, నేను వేరే, పూర్ణాత్మ వేరే అనేది డ్యూయలిటీ. అక్కడి నుంచి ఆయన ఏం చెప్పారు, విశిష్టాద్వైతం అని చెప్పారు. విశిష్టాద్వైతం అంటే మధ్యలో స్థితి, అంటే నేను పూర్ణాత్మ వేరు కాదు అనేది తెలుసుకుంటాం. మూడో స్టేజీలో అద్వైతం అంటే రెండు లేదు, అసలు మొత్తం ఒకటే, ఇంకా పూర్ణాత్మ ఆత్మ వేరు కాదు కాదు, ఇంకేం లేదు, రెండు లేదు, ఒకటే ఉంది అక్కడ. ఇది ద్వైతం అని చెప్పాడు. కనుక అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం మూడు గురించి చెప్పాడు ఆయన. అంటే ఫస్ట్ డ్యూయల్టీలో ఉంటాం, సెకండ్ స్టేజీలో ఆన్ ద వేలో ఉంటాం, థర్డ్ స్టేజీలో ఒకటిగా ఉంటాం, వన్నెస్, ఇంకా డ్యూయల్టీ లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి చెప్పారు, కథగా చెప్పారు. ఆంజనేయుడు, రాముడు. ఒకసారి ఆంజనేయుడు రాముడి దగ్గరికి వెళ్ళాడు. మనకి ఎలా తెలుసు, రాముడు దేవుడు, ఆంజనేయుడు సేవకుడు, ఇలా తెలుసు. కానీ రాముడు గురువు, ఆంజనేయుడు శిష్యుడు. ఎలా అయితే అర్జునుడు, కృష్ణుడు ఫ్రెండ్స్ అనుకుంటుంటాం, కానీ గురు శిష్యులు. ఇక్కడ కూడా అలాగే వాళ్ళిద్దరు గురు శిష్యులు. అయితే ఆంజనేయుడు వెళ్ళినప్పుడు రాముడు చెప్తాడు, ధ్యానం చెయ్యయ్యా అని చెప్తాడు. ఈయన ధ్యానం చేస్తూ ఉంటాడు, కానీ గైడెన్స్ తీసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసి రాముడి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం తెలుసుకున్నావు నువ్వు అని అడుగుతాడు. నేను ఆత్మని అని తెలుసుకున్నా అంటాడు. తర్వాత అయితే నువ్వు ధ్యానం చెయ్యి మళ్ళీ అని చెప్తాడు. ఈయన ధ్యానానికి పోతాడు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చాక ఇప్పుడు ఏం తెలుసుకున్నావు అంటాడు. ఇప్పుడు నువ్వు ఆత్మవే అని తెలుసుకున్నా అంటాడు. అయితే ధ్యానం చేయి మళ్ళీ అంటాడు. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళి మూడోసారి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం తెలుసుకున్నావు అంటాడు. ఇప్పుడు నువ్వు నాలో ఉన్నావు అనేది తెలుసుకున్నా అంటాడు. చూస్తాం కదా, గుండె చీల్చి రాముణ్ణి చూపిస్తాడు. అంటే నువ్వు నాలో ఉన్నావని తెలుసుకున్నా అంటాడు. సరే అయితే ధ్యానం చేయి అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, ధ్యానంలో కూర్చున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇప్పుడేం తెలుసుకున్నావు అన్నాడు. నువ్వు నేను ఒకటే అని చెప్పాడు. అంటే ఫస్ట్ నేను ఆత్మని అని తెలుసుకున్నాడు. సెకండ్ స్టేజీలో నువ్వు కూడా ఆత్మవే. థర్డ్ స్టేజీలో నువ్వు నాలో ఉన్నావు. ఫోర్త్ స్టేజీలో నువ్వు నేను ఒకటే అని చెప్పాడు. అంటే ఆ ద్వంద్వత్వం, డ్యూయల్టీ ఏది ఉందో, నాలో మిగతా వారిలో ఉన్నదంతా కూడా ఒకటే అనేది తెలుసుకోవడానికి ఆయనకి 4 స్టేజెస్ పట్టింది. ఇది ఇంకా కూడా మిగతా శ్లోకాల ద్వారా మనం క్లారిటీగా తెలుసుకుంటాం. ఫస్ట్ ఈ ఉదాహరణలు ఫినిష్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి జీసస్ క్రైస్ట్ ఎలా చెప్పాడు దీన్ని అనేది చూస్తాం. ఫస్ట్ ఐ యామ్ ఇన్ లైట్, నేను కాంతి లోపల ఉన్నాను. ఇది ఫస్ట్ స్టేట్మెంట్.
సెకండ్ స్టేట్మెంట్, ద లైట్ ఈజ్ విత్ ఇన్ మీ. కాంతి నా లోపల ఉంది అని చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? కాంతి లోపల నేనున్నాను అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? కాంతి నాలో ఉంది అని చెప్పాడు. థర్డ్ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు? ఐ ఆమ్ ది లైట్, నేనే లైట్ అని చెప్పాడు. ఫస్ట్ లో ఏం చెప్పాడు? నేను లైట్ అంటే డ్యూయల్టీ, రెండు ఉన్నాయి అక్కడ. బయట ఉంది, లోపల ఉంది అని చెప్పాడు. కానీ థర్డ్ స్టేజ్లో ఏం చెప్పాడు? నేను లైట్ అని చెప్పలేదు, నేనే లైట్, నేనే కాంతిని అని చెప్పాడు. అంటే ఒక్కొక్క స్టేట్లో మనము విడదీసి చూసి అది నేను కాదు అని తెలుసుకున్నాక నేను అనేది ఒకటే ఉంటుంది, ఓన్లీ లైట్. అలా ఒక్కొక్కరు వారు తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళ దారిలో మనకివ్వడానికి ట్రై చేశారు. అలాగే వేదాలు ఏం చెప్తున్నాయి అంటే గనక ఒక్కొక్కటిగా వేదం ఒక్కొక్క వేదవాక్యాన్ని మనకు చెప్పారు. దాంట్లో అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, లేకపోతే సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని 4 వేదవాక్యాలు చెప్పారు. ఫస్ట్ అయమాత్మ బ్రహ్మ చూద్దాం. అయమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మని అని చెప్పారన్నమాట. అంటే ధ్యానం చేస్తూ ఉంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కూడా కాదు, ఈ ఆత్మకి ఈ శరీరం, ఈ మనస్సు, ఈ బుద్ధి అనేవి ఇవ్వబడినవి అనేది అర్థం చేసుకొని నేను ఆత్మస్వరూపాన్ని అనేది అర్థం చేసుకుంటాం. ఇది అయమాత్మ బ్రహ్మ. సెకండ్ స్టేజిలో తత్వం అసి అంటే నువ్వు కూడా అదే, నేను మటుకే కాదు, నువ్వు కూడా అదే, ఆ ఆత్మవే. ఇక్కడ నేను ఆత్మ ఉంది, నువ్వు ఆత్మ ఉంది అంటే ఇంకా కూడా ఆ రెండు అనేది పోతూ ఉంది. ఒకటిగా ఏం చెప్పట్లేదు ఇక్కడ కూడా. థర్డ్ స్టేజ్కి వచ్చాం. సర్వం కల్విదం బ్రహ్మ లేదా ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఉన్నత జ్ఞానం, పరి పరమ, ఇవి ఎక్కడొచ్చినా కూడా ఉన్నతమైనది అని చెప్పొచ్చు. పరమహంస అని చెప్తాము, పరినిర్వాణం అని చెప్తాము. ఎక్కడ ఆ పదం వచ్చినా కూడా ఉన్నత అనేది అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఉన్నతమైన జ్ఞానమే బ్రహ్మ. ఆత్మ అని చెప్పలేదు, జ్ఞానమే బ్రహ్మ అని చెప్పారు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా కూడా బ్రహ్మమే అని చెప్పారు. ఒక్కొక్క పదార్థం, ఒక్కొక్క జీవరాశి, ఒక్కొక్క రాయి, ఒక్కొక్క మనిషి మొత్తం బ్రహ్మమే అని చెప్పారు. అందుకే హిందూయిజంలో రాళ్లను కూడా దేవుడిగా పూజిస్తారు. అంటే రాయిని దేవుణ్ణి చేయడం కాదు, రాయిలో ఉన్నది కూడా దైవమే అని చెప్పడం అన్నమాట. అది కనుక సర్వం కల్విదం బ్రహ్మ. నెక్స్ట్ వచ్చేటప్పటికి అహం బ్రహ్మస్మి, నేనే అంత, వాటిల్లో ఉన్నది నేను అని కాక నేనే అంత. ఇది విశ్వరూపం చెప్తుంది మనకి. శ్రీకృష్ణుడు మహాకారణ శరీరం ఎప్పుడైతే భౌతిక సూక్ష్మ
కారణ శరీరాలన్నీ దాటిపోతామో, మహాకారణ శరీరం అంటే విశ్వరూపం. అంటే ప్రతి ఒక్కరికి విశ్వరూపం ఉంది. ప్రతి ఒక్కరూ ఆంజనేయులే. ప్రతి ఒక్కరూ మూడో కన్ను ఉన్న శివుడే. ప్రతి ఒక్కరూ మహాకారణ శరీరం ఉన్న విష్ణువే. ఒక్కొక్క స్టేట్ లో ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఎప్పుడు మనం విశ్వరూపం చూసుకుంటామో మనకు తెలుసు. ఆ విశ్వరూపం బొమ్మని అందరూ ఒకసారి చూడండి, ఓపెన్ చేసి, మనకి నెట్లో కూడా చిక్కుతుంది. సూర్య చంద్రులు, భూమి, ఆకాశం, అలాగే ఆ విశ్వరూపంలో చూస్తే దేవతలు, రాక్షసులు, మానవులు, జంతువులు, పాములు మొత్తం ఉంటాయి అటు ఇటు. అంటే అన్నీ తనలో ఉన్నాయి, ఎక్కడో బయట లేవు. అలాగే చావు పుట్టుకలు మొత్తం ఉంటాయి. ఆ సృష్టి అంతా ఉంటుంది. అంటే ఆ సృష్టి మొత్తం మనలోనే ఉంది అనేది అర్థమవుద్ది. ఇది మనకి అన్నమాచార్య చెప్తారు. పరమాత్మ పరమాణు రూప. పరమాత్మ పరమాణువులో కూడా తానే ఉన్నాడు. కనుక ఈ పరమాణువు, ఆ పరమాత్మ వేరే కాదు, మొత్తం ఒకటే. మరి పరమాణువు గురించి కూడా తెలుసుకుందాం. ఒక అణువు ఎలా ఉంటది అంటే మధ్యలో కేంద్రకం ఉంటది, న్యూక్లియస్ అని చెప్తాం. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ తిరుగుతూ ఉంటాయి. మరి ఆ తిరుగుతున్న ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మధ్యలో ఏముంది? ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఏంటి? అదే పరమాత్మ శక్తి. ఆ శక్తి ఈ మూడింటిని తిప్పుతూ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ చిన్నగా తిరుగుతూ ఉంటాయి, అడ్డంకులతో, కర్మతో తిరుగుతూ స్లోగా తిరుగుతుంటాయి. ధ్యానం చేస్తామో ఆ కర్మ తొలుగుద్దో. ఆ అణువులు చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాయి. అణువులు కాదు, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. మరి ఆ మధ్యలో ఆ ఖాళీ అని చెప్పేది ఏంటి? సర్వ అంతర్యామి. అందరిలో అంతర్యామిగా మన అణువుల్లో కూడా ఉన్నది ఆ పరమాత్మ శక్తే. అందువల్లే తిరుగుతుంది. తిరుగుతుంది కాబట్టి ఆ అణువు బతికుంది. లేకపోతే అది డెడ్ అయిపోయిన సెల్గా చెప్పుకుంటాం. కాబట్టి పరమాత్మ పరమాణు రూప. ఆ విశ్వరూపం ఏదైతే ఉందో అంతా నేనే అనేది మనం అర్థం చేసుకుంటాం మహాకారణ శరీరం ద్వారా. ఇలా మనకి వేదాల ద్వారా నువ్వు అంటే ఏంటి తెలుసుకో అని చెప్పి వాళ్ళు మనకి ఇవి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఎలా సైంటిఫిక్గా తయారవుతాం ఒక్కొక్క స్టెప్లో, ఇది ఆంజనేయుడి ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఆంజనేయుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. హనుమంతుడు, ఆంజనేయుడు, చిరంజీవి, వాయుపుత్రుడు, వజ్రకాయుడు, మారుతి అని చెప్పి ఎన్నో పేర్లు ఉన్నాయి. మరి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి? ఫస్ట్ ఇది తెలుసుకుందాం. ఆయన అసలు పేరు హనుమ.
చిన్న వయసు అంటే 2 సంవత్సరాల వయసు నుండే అంజనాదేవి వలన ధ్యానం అలవాటు చేసుకొని ధ్యానం చేస్తూ వచ్చాడు. ధ్యానం చేస్తూ వాయుపుత్రుడైపోయాడు, పవనపుత్రుడు. అంటే రోజు శ్వాస గమనిస్తూ గమనిస్తూ వాయుపుత్రుడైపోయాడు. ఇలా ఇంకా చేస్తూ చేస్తూ ఆంజనేయుడు అంటే అంజనం సిద్ధిచ్చిన వాడు 3వ కన్ను వచ్చేసింది. మనం చిన్నప్పుడు చూడండి, చిన్నపిల్లల్ని అంజనం చూసేదానికి పిలుస్తారనమాట, పెద్దోళ్ళని పిలవరు. ఏదైనా వస్తువు పోతే ఒక తమలపాకు మీద కాటుక మై పూస్తారు, పూసి చూడమని చెప్తారు. థర్డ్ ఐ పిల్లలకి ఓపెన్ లో ఉంటది, పెద్దోళ్ళకి మూసుకొని పోయి ఉంటది. అప్పుడు వాళ్ళు అంజనం వేసి చూడమని చెప్తే పిల్లలు చూస్తారు, అంటే 3వ కన్ను. అలా ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. నెక్స్ట్ స్టేజీలో ఆయన పేరేంటి ఇది కనుక్కుంటాం. నెక్స్ట్ స్టేజీలో వజ్రకాయుడు అంటే డైమండ్ బాడీ. మరి డైమండ్ బాడీ ఎలా అయింది అంటే ధ్యానం చేస్తూ చేస్తూ తన 2 DNA అంటే 2 పురి అంటే స్ట్రింజెస్, 2 స్ట్రింజెస్ DNA 12 DNAగా చేంజ్ చేసుకుంటాడు. అంటే మన లోపల 12 DNA స్ట్రింజెస్ ఉంటే ఇప్పుడు 2 వాడుతున్నాం. మరి 10 ఎక్కడుంది అంటే సైంటిఫిక్ గా కూడా శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, జంక్ DNA అని చెప్తున్నారు. అంటే వాడట్లేదు, వేస్ట్ గా ఉన్నాయి. అదే ధ్యానం చేస్తే అవన్నీ కూడా జంక్ DNA కూడా ఒరిజినల్ యాక్టివేట్ అయిన డిఎన్ఏగా మారిపోతుంది. 2 DNA అంటే నేను మనిషిని, శరీరాన్ని, దీనికి చావు ఉంది అని ఆ జ్ఞానంలో ఇరుక్కుపోతాం. ఎప్పుడైతే 12 DNA యాక్టివేట్ అవుద్దో నేను దైవాన్ని, నేను ఆత్మని, నాకు చావు లేదు, నాకేం వ్యాధులు రావు, వస్తే కూడా తగ్గుతాయి, నేను శక్తివంతుణ్ణి అనే జ్ఞానం వస్తుంది. ఆత్మ, పూర్ణాత్మ, పరమాత్మ జ్ఞానం వరకు వస్తుంది. అయితే ఈ వజ్రకాయుడు ఎలా తయారవుతామో చూద్దాం. ఆ పదంలోనే ఉంది వజ్రం. ఇప్పుడు వజ్రం ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు నుండి వజ్రం వస్తుంది. అయితే బొగ్గులో ఉంది కార్బనే, డైమండ్ లో ఉంది కూడా కార్బనే. మరి బొగ్గు డైమండ్ గా ఎలా మారింది? అది నల్లగా ఉంటది, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటది, ఒక రాయిలా ఉంటది. ఇంకొక విషయం, డైమండ్ చాలా గట్టిగా ఉంటది, దాన్ని పగలగొట్టాలంటే కూడా కష్టం. అందుకే కదా అంత వాల్యూ. దగ్గర దగ్గర 250 సార్లు సాన పెడితే కూడా ఆ స్టోన్ విరిగిపోకుండా ఉంటది. అందుకే వజ్రానికి అంత వాల్యూ. మరి బొగ్గు ఎట్లా ఉంటది? ఒక్కసారి అట్లా అంటేనే పొడి పొడి అయిపోద్ది. మరి అంత చేంజ్ ఎట్లా వచ్చింది? బొగ్గు నుండి వజ్రంగా ఎలా తయారైంది అంటే ఎప్పుడైతే సంవత్సరాల తరబడి అది భూమిలో ఉండి శక్తిని, జ్ఞానాన్ని తీసుకుంటూ తీసుకుంటూ తన యొక్క సెల్ స్ట్రక్చర్, అణువుల అమరిక మార్చుకుంటూ మార్చుకుంటూ డైమండ్ గా మారిపోద్ది. అంటే దాని లోపల DNA కూడా చేంజ్ అయిపోద్ది. అదేవిధంగా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనలో DNA మార్పులు వచ్చి మనం కూడా బొగ్గు లాంటి, అంటే మన అణువులు
కార్బన్తో ఉంటాయి. అవి చేంజ్ అవుతూ అవుతూ క్రిస్టల్గా, గోల్డ్గా, డైమండ్ సెల్గా మారిపోతాయి. ఎప్పుడు డైమండ్ సెల్గా మారిపోతుందో వజ్రకాయుడు అని చెప్తామన్నమాట. అలా వాళ్ళు ఒక్కొక్కరు ఉదాహరణగా ఉండి ఇలా జీవించవచ్చు, ఇలా మన శరీరాన్ని తయారు చేసుకోవచ్చు, ఆత్మస్థితులు పెంచుకోవచ్చు, మనము శాశ్వతమైన వాళ్ళము, మనకి చావు లేదు అని ఒక్కొక్క స్టేజిలో మనకి చూపించారు. ఇది వజ్రకాయుడు, వజ్రంగా మారిపోతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడే ఏం చెప్పారు? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ సద్గమయ, అసత్తు నుంచి సత్యత్తుకు పయనం చెయ్యాలి. అసత్యం అంటే ఈ బాడీ కాన్షియస్, సత్యం అంటే ఆత్మ కాన్షియస్. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. నెక్స్ట్ ఏం చెప్పారు? తమసోమ చీకటి నుంచి వెలుతురు వైపు, జ్యోతి వైపు పయనించాలి. మరి పూర్తి భౌతిక జీవితం అంటే చీకటే. దానికి ఆధ్యాత్మికత యాడ్ చేసుకుంటే జ్యోతి సైడు మనం వెళ్తూ ఉన్నాం, పయనిస్తున్నాం. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మృత్యు దేనికి ఉంది? ఈ శరీరానికి మృత్యు ఉంది. అమృతంగమయ, అమృతతత్వం దేనికి ఉంది అంటే ఆత్మకుంది. కనుక బాడీ కాన్షియస్ టు సోల్ కాన్షియస్. ఎప్పుడు మనం బాడీ కాన్షియస్ టు సోల్ కాన్షియస్కి వెళ్తామో మనకి భయం ఉండదు, దుఃఖం ఉండదు, టెన్షన్ ఉండదు, జీవితం ఉంటుంది. జీవితం జీవించడం ఉంటుంది, బతకడం ఉండదు. బతకడం వేరే, జీవించడం వేరే. జీవిస్తాం. అందుకే ఈ 3 లోకాల అంటే అదో లోకాల వారికి శాంతి ఉండదు. మూలాధార ఆ చక్రంలో ఇరుక్కుపోయిన వారికి శాంతి ఉండదు. స్వాదిష్టాన చక్రాలో ఇరుక్కుపోయిన వారికి శాంతి ఉండదు. మణిపూరక చక్రాలో ఇరుక్కుపోయిన వారికి శాంతి ఉండదు. ఈ 3 చక్రాల అదో చక్రాల స్థితుల్లో ఇరుక్కున్న వారికి శాంతి ఉండదు. కనుక ఓం శాంతి 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 అని చెప్పారు. కనుక ఆ 3 చక్రాలు భౌతిక, మానసిక, బుద్ధి స్థితుల్లో ఇరుక్కోకుండా వాడుకోవాలి, కానీ ఇరుక్కోకుండా పై స్థితులకు పోయినప్పుడు మనస్సు శాంతిస్తుంది. అందరూ ధ్యానానికి ఆరోగ్యం కోసం, సంతోషం కోసం వస్తే, కానీ అది కాదు, శాంతి కావాలి. శాంతము లేక సౌఖ్యము లేదు, కనుక శాంతి కావాలి. అక్కడ మనకి చూపించారనమాట. నెక్స్ట్ ఇప్పుడు వజ్రకాయుడు అది దాటేసి చిరంజీవి అని చెప్పుకుంటాం. అంటే చావు లేదు. ఇప్పుడే ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. కావాలంటే భౌతిక శరీరంతో చిరంజీవిగా ఉండొచ్చు, లేదా మన ఇష్టం. శరీరం ఇక్కడ వదిలేసి పైలోకాలకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ రావచ్చు. అసలు నేను రావక్కర్లేదు అనుకుంటే మన సిలబస్ ఫినిష్ చేసి పై ఉన్నత లోకాల్లో ఉండొచ్చు. అంతా మనం ఏదనుకుంటే అది చెయ్యగలిగిన స్థితికి వస్తాం. అంటే కర్మ చక్రం నుంచి ముక్తి చక్రంకి వస్తాం. కర్మచక్రం నుంచి సృష్టి చక్రానికి వచ్చేస్తాము. ఇది ఆంజనేయుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేప్పటికి భగవద్గీతలో కొన్ని శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, ఈ విషయాల గురించి, ఈ
ఆత్మ పూర్ణాత్మ ధ్యానం గురించి ఏం చెప్పారు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎలా మన పాపకర్మలు దగ్ధం చేసుకోవచ్చు, అలాగే పూర్ణాత్మ ఎలా సహాయం చేస్తుంది అని ఇక్కడ క్లియర్ గా చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య, నీకెన్నో ధర్మాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, పనులు ఉంటాయి, కానీ వాటిని అలా పక్కన పెట్టు కాసేపు. సర్వధర్మ పరిత్యజ్య, కాసేపు పూర్తిగా పక్కన పెట్టు. మామేకం శరణం వ్రజ, మాం అంటే మన ఆత్మతో మనం కూడి ఉండాలి, మన ఆత్మను మనం శరణు వేడుకోవాలి అని చెప్తున్నారు. మామేకం శరణం వ్రజ అహం త్వా, ఎప్పుడు ధ్యానం చేస్తామో అప్పుడు పూర్ణాత్మ దిగి వచ్చి, అహం అంటే పూర్ణాత్మ, మామంటే మన ఆత్మ, అహం త్వా సర్వ పాపేభ్యో, మన కర్మలన్నీ కూడా దగ్ధం చేసి మోక్షం వైపుకి మనల్ని పిలుచుకెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. మా శుచః, నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నీ పూర్ణాత్మ చూసుకుంటది, నీ డైలీ రొటీన్స్ మటుకే నువ్వు చూసుకో చాలు. అన్నిట్లో ఏమవుద్ది, ఎలా జరుగుతాయి, ఏంటి అని ఎక్కువగా పోవద్దు, ధ్యానం చేసుకొని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నువ్వు చింతలన్నీ వదిలే, అనన్యాశ్చింతయంతో మాం వదిలేసి నువ్వు ధ్యానం చేసుకుంటే నీ యోగము నీ క్షేమము నేను చూసుకుంటాను. అంటే ఎలా అయితే పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లల్ని నువ్వు చక్కగా చదువుకుంటే చాలయ్యా, నీ ఫీజు మేము కడతాం, నిన్ను డ్రాప్ చేస్తూ అంటే వ్యాన్లోనో ఓ స్కూటర్లోనో డ్రాప్ చేస్తూ నీకు భోజనం రెడీ చేసి నీకు ఫీజులు కట్టి నీకు బుక్స్ ఇప్పించి అవసరమైతే నీకు కావాల్సిన కోచింగ్స్ ఇప్పిస్తాము, నువ్వు దేని గురించి ఆలోచించకల్లా నువ్వు చదువుకుంటే చాలు అని చెప్తారు పేరెంట్స్. అదేలా పూర్ణాత్మ ఏం చెప్తుంది, అనన్యాశ్చింతయంతో మాం, నువ్వు నీ చింతలన్నీ పక్కన పెట్టు, మేము చూసుకుంటాం, నీ యోగము నీ క్షేమము మేము చూసుకుంటాం, నువ్వు ధ్యానం చేసుకో, చక్కగా బుక్స్ చదువుకో, చక్కగా సజ్జన సాంగత్యం చేయి, ఆధ్యాత్మిక దారిలో నువ్వేం చెయ్యాలో చేసుకుంటావో. నీకు కావాల్సిన యోగం అంటే ఏంటి, మనం ఏదన్నా కావాలి అనుకుంటే అది మనకొస్తే యోగము. సపోజు భార్య కావాలి, లేదా ఒక అమ్మాయికి భర్త కావాలి, పెళ్ళైంది, సంసార యోగం అంటాం. అంటే ఈ రెండు వచ్చి కలిసి చేరాయి ఒక దగ్గరికి, ఇది యోగము. అట్లాగే ఒక వాహనం ఉంది, ఇంటికి కారో స్కూటరో వచ్చింది, వాహన యోగం అని చెప్తాం. అంటే మనం అనుకున్నది మన దగ్గరికి వచ్చి చేరింది. ఇట్లా యోగం అంటే మనకు కావాల్సింది మన దగ్గర చేరడాన్ని యోగం అన్నారు. అది కూడా నేనే చూసుకుంటా. ఆ వచ్చింది క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కదా, ఒక స్కూటర్ వచ్చింది యోగం, అది సేఫ్టీగా ఉండాలి, జాగ్రత్తగా, అంటే క్షేమం. యోగ క్షేమం వహామ్యహం, ఈ రెండు నేను చూసుకుంటా. నీకు కావాల్సినవి నువ్వు మటుకు చక్కగా ధ్యానం చేసుకో, నువ్వు చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగు అని చెప్పి పూర్ణాత్మ కోరుకుంటోంది, సహాయం చేస్తుంది. యాజ్ ఏ పేరెంట్స్ గా మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే మన సోల్ పేరెంట్ పూర్ణాత్మ మన ఎదుగుదలని కోరుకుంటోంది. నెక్స్ట్ చూస్తే ఇంకొక శ్లోకంలో ఇంకొక సిలబస్ ఇస్తున్నారు. ఫస్ట్ సిలబస్ ఏంటి, మన ప్రాక్టీసెస్, నువ్వు ఆత్మ అని తెలుసుకునేది ఫస్ట్ సిలబస్. సెకండ్ సిలబస్ లో ప్రాక్టీసెస్ నుంచి ప్రాక్టికల్కి వచ్చేస్తాము. ఇక్కడ
త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద, 3 గుణాల నుంచి నువ్వు దాటేసి వచ్చేసే. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, ఈ 3 గుణాలు అందరికీ ఉంటాయి. కానీ ఈ 3 గుణాల్లో ఇరుక్కోవద్దు. మానవుడు, జీవుడు అంటే ఏంది? ఈ 3 గుణాల్లో ఇరుక్కొని ఉండడం. అదే దేవుడు అంటే ఏంది? ఈ 3 గుణాలని వాడుకుంటాడు కానీ ఇరుక్కోడు. కనుక మరి ఇరుక్కోవడం ఏంది, వాడుకోవడం ఏంది, అది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు తిండి తింటాం, నిద్రపోతాం, ఇది తమో గుణ లక్షణం. కోరికలు ఉంటాయి, అహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇది రజోగుణ లక్షణం. ఒక దేవుడు ఆ కోరికని లక్ష్యంగా లోక కళ్యాణం కోసం, అలాగే తన జలసి అసూయను మంచి వాటి కోసం. ఇప్పుడు జలసి మంచి వాటికి ఎలా ఉపయోగించుకోవాలి? నేను 2 గంటలు ధ్యానం చేస్తున్నా, ఇంకొకరు 4 గంటలు చేస్తున్నారు, మరి నేను 5 గంటలు చేస్తే బాగుంటది కదా అంటే మంచిగా వాడుకుంటున్నాం, హెల్తీగా వాడుకుంటున్నాం అరిషడ్ వర్గాలని. ఇలాగా మనం రజోగుణాన్ని వాడుకోవడం. ఎప్పుడు గుణాల్ని వాడుకుంటామో దైవం అవుతాము, గుణాలకి లొంగిపోతామో జీవుడవుతాము. 3వది సాత్విక గుణం అంటే ఇతరుల హోంవర్క్ మనం చేయడం, ఇతరుల్ని జడ్జి చేయడం. ఇలాంటి దగ్గర నుంచి మనము ఆ దోషాల నుంచి బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే బయట వచ్చేస్తామో ఈ 3 స్టేజెస్లో ఇరుక్కోకుండా ఈ 3టిని వాడుకుంటాం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ 3టికి సంబంధించిన విషయాల చుట్టూనే మనల్ని మనం తిప్పుకోకుండా, అంటే తినడం, నిద్రపోవడం, కోరికలు, వీటి చుట్టూనే కాకుండా వాటిల్ని దాటి నిస్త్రైగుణ్యో భవార్జున. సాత్విక అంటే దాటి శుద్ధ సాత్వికం నిర్గుణానికి వచ్చేస్తాము, గుణాలు అంటని స్థితికి వచ్చేస్తాము. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో. నిర్ద్వంద్వో అంటే డ్యూయలిటీస్లో ఉండకుండా, అంటే ద్వంద్వత్వంలో ఉండకుండా. డ్యూయలిటీస్ అంటే ఏ స్టేజీలో ఉంటాయో గమనిద్దాం. ఈ శరీరానికి సంబంధించి శీతోష్ణాల్లో ఇరుక్కుంటాం. అంటాం కదా, చల్లగా ఉంది, వేడిగా ఉంది, వర్షం వస్తుంది, వర్షం వద్దు, చలిగా ఉంది, చలొద్దు, కాస్త వేడి కావాలి. అలాగే ఎండగా ఉంటే అబ్బా కాస్త గాలి కావాలి. అంటే ఈ శరీరానికి సంబంధించిన సుఖంలో మునిగిపోతాం. శీతోష్ణాలు ఇక్కడి నుంచి బయట ఉండాలి. ఎట్లా ఉన్నా కూడా దాంతో కలిసి ఉండాలి. సుఖ దుఃఖాలు మనసుకు సంబంధించినవి. దుఃఖం వద్దు, సుఖం ఒక్కటే కావాలనుకుంటాం. కానీ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బ్యాలెన్స్గా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ జీవితంలో ఒక భాగము సుఖ దుఃఖాలు కనుక అన్నిటితో ట్రావెల్ చేస్తూ పోగలిగిన కెపాసిటీ, పోగలిగిన మన పక్వ స్థితిని మనం పొందాలి. శీతోష్ణ సుఖ దుఃఖాలు, మానవమానాలు అంటే బుద్ధికి సంబంధించినవి. బుద్ధే కదా పొగిడితే సంతోషపడుతుంది, తిడితే బాధపడుతుంది. కనుక మనము వీటన్నిటి నుంచి దాటి ఒక ఆత్మగా జీవించాలి అని చెప్తున్నాడు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో అంటే శుద్ధ సాత్విక స్థితిలో ఉండు, ఇవన్నీ అంటుకోకుండా ఉండు. నిర్యోగక్షేమ ఆత్మవాన్, నువ్వు ఒక ఆత్మవి.
నీకు యోగమేముంది, క్షేమమేముంది, ఏదున్నా హ్యాపీగా ఉంటావు, ఉన్నదాంతో హ్యాపీగా ఉంటావు, లేని అడగవు, ఉన్నవి వద్దని చెప్పవు. ఉన్న మన కంచంలో ఉన్న అన్నం కూరలు తింటాము, లేని వెజిటబుల్ పలావ్ అడగము. ఎప్పుడు ఏ పూట వెజిటబుల్ పలావ్ వస్తే ఆ పూట తింటాము, లేకపోతే ఊరుకుంటాం, హాయిగా ఉంటాము. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఒక ఆత్మగా జీవించు. ఫస్ట్ ఏం చెప్పాడు? పూర్ణ ఆత్మ నీకు సహాయం చేస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు ఎదిగావు కాబట్టి ఇంకా చిన్నపిల్లల్లాగా నాకు చాక్లెట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడగవు, హాయిగా ఉన్న దాంతో హ్యాపీగా జీవిస్తావు అని చెప్పాడు. చిన్నపిల్లలే కదా అన్నీ అడుగుతూ ఉంటారు, పెద్దోళ్ళు అడుగుతారా? గుడికి వెళ్తాం, ఆ బొమ్మ కావాలి, ఈ మిఠాయి కావాలని అడుగుతారు, మనం అడగం కదా. అంటే ఎదగడం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకొక శ్లోకం ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. మన్మన భవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యతి యుక్తేవా ఆత్మానం మత్పరాయణ. అంటే ఆత్మకే భక్తుడివిక, మన్మన భవ మద్భక్తో మధ్యాజీమం నమస్కురు, ఆత్మకే నమస్కారం చెయ్యి, మామే వైశ్యతి యుక్తేవా ఆత్మానం మత్పరాయణ, ఆత్మగానే జీవించు, ఆత్మగానే తయారవు, ఆత్మగానే ఉండు, ఆత్మనే శరణు వేడుకో అని చెప్తున్నాడు. రామకృష్ణ పరమహంస ఏం చేసేవాళ్ళంటే తన యొక్క ఫోటోకే పూలమాలేసి, తన యొక్క ఫోటోకే దండం పెట్టి, తన ఫోటోకే పూలేసేవాళ్ళంట. అంటే ఆత్మపరాయణుడిగా మారిపోయాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు? మనం ఏం చెప్తాం? పిచ్చోడు అని చెప్పుకుంటుంటాం ఇట్లాంటి వాళ్ళని. అది పిచ్చితనం కాదు, తనను తాను ఆరాధించుకోవడం, తన ఆత్మని ఆరాధించుకోవడం. అలాగే ఇంకా క్లియర్గా మన భాషలో, మన సినిమా భాషలో చెప్పుకుందాం. చంద్రముఖి సినిమా ఉంటుంది, చంద్రముఖి గురించి చదివింది, చంద్రముఖి లాగా బిహేవ్ చేస్తుంది, చివరికి ఏం చెప్తారు? చంద్రముఖిగా తయారైపోయింది అని చెప్తారు. అలాగే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మ లక్షణాలు తెలుసుకోవాలి, ఆత్మలాగా ఉండడం, తయారవడం స్టార్ట్ చేయాలి, చివరకు ఆత్మగానే జీవించాలి. అలాగే పూర్ణాత్మగా పరమాత్మగా జీవించాలి. ఈ ఆత్మే పరమాత్మ, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అది ఇది వేరు కాదు, జీవుడు దేవుడు ఒక్కటే. ఇది తెలుసుకోవాలంటే ధ్యానం చేస్తేనే ఆత్మ పరమాత్మగా, జీవుడు దేవుడుగా ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక మంచి సబ్జెక్ట్ చెప్పే అవకాశం మహావతార్ టీవీ మూలంగా లభించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.